దుప్పాడ దగ్గర ఉన్నామండి. దుప్పాడ దగ్గర అష్టలక్ష్మి టెంపుల్ ఉన్నది. ఈ అష్టలక్ష్మి టెంపుల్ ఒక అర్చకులు గారు మనకు కొన్ని వివరాలు అన్నది చెప్తారు. స్వామి, ఈ టెంపుల్ గురించి సంవత్సరాలుగా సుమారుగా 10 సంవత్సరాలు అయింది ఆలయం నిర్మించి ప్రతిష్ఠించబడింది ఆలయం. ఈ అష్టలక్ష్మి దేవాలయం ఒక కలపు ఆకారంలో ఉండి చుట్టూ కూడా ధాన్యలక్ష్మి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ టెంపుల్లో అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధమైన ఈ టెంపుల్ పంతులు గారు నోటికి వేయించేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఇది ఈ టెంపుల్ని మధ్యలో ప్రశాంతమైన వాతావరణంలో మనసు ప్రశాంతత కోసం ఇక్కడ యోగా, మెడిటేషను ఇలాంటివి కూడా నేర్పడం జరుగుతున్నది. చూస్తున్నారు కదా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు విజయనగరం శివారులో ఉండేటువంటి దుప్పాడ దగ్గర ఉన్నామండి. దుప్పాడ దగ్గర అష్టలక్ష్మి టెంపుల్ ఉన్నది. ఈ అష్టలక్ష్మి టెంపుల్ వీడియో చేద్దామని ఇక్కడికి వచ్చామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ దుప్పాడ దగ్గర ఉన్నటువంటి అష్టలక్ష్మి టెంపుల్ తాలూకా అర్చకులు గారు మనకు కొన్ని వివరాలు అన్నది చెప్తారు. స్వామి, ఈ టెంపుల్ గురించి మీ నోటి నుంచి కొన్ని వాక్యాలు, అంటే ఈ స్థాపన ఎలా జరిగింది, ఎప్పుడు స్థాపించారు, ఎవరు స్థాపించారు, ఈ వివరాలు కొంచెం మా ప్రేక్షకులకు చెప్పండి కొంచెం. జై శ్రీమన్నారాయణ. ఈ ఆలయం శ్రీ అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. ఈ ఆలయం శ్రీమాన్ శ్రీ దుర్గా బాలాజీ ఉమాదేవి దంపతులచే 10 సంవత్సరాలుగా సుమారుగా 10 సంవత్సరాలు అయింది ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించబడింది ఆలయం. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే అష్టలక్ష్మితో కూడినటువంటి శ్రీ ఐశ్వర్య వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. ఈ ఆలయానికి చుట్టూ కూడా అష్టలక్ష్ములు ఉంటారు, మధ్యలో వెంకటేశ్వర స్వామివారు వెలిసే ఉంటారు. అలాగే ఈ అష్టలక్ష్మి దేవాలయం ఒక కలపు ఆకారంలో ఉండి చుట్టూ కూడా ధాన్యలక్ష్మి మొదలు ధనలక్ష్మి వరకు కూడా 7 అమ్మవారులతో వెలిసి ఉంటుంది. మధ్యలో స్వామివారు ఆదిలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామివారుగా దర్శనమిస్తున్న భక్తులందరికీ కూడా ఈ ఆదిలక్ష్మి అమ్మవారు స్వామి యొక్క వక్షస్థలం హృదయంలో కొలువై ఉండడం వల్ల బయట ఆలయం నిర్మితమే ఉండదు. స్వామి హృదయంలోనే ఆవిడికి ఆలయం. అయితే భక్తుల దర్శనార్థం కూడా శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారిని ఉత్సవమూర్తి రూపంలో స్వామివారికి పక్కన ఉంచి, అలాగే వెంకటేశ్వర స్వామివారు ఎలా అయితే ఏకాంత వెంకటేశ్వర స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఎలాగో ఇక్కడ ఐశ్వర్య ప్రదాత అయినటువంటి శ్రీ ఐశ్వర్య లక్ష్మితో కూడినటువంటి ఐశ్వర్య వెంకటేశ్వర స్వామిగా విరాజిల్లుతున్నారు. గర్భగుడిలో ఆదిలక్ష్మి ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి వారి ఉన్నటువంటి దేవాలయంలో నిత్యం అనేకమైన కార్యక్రమాలతో విరాజిల్లుతూ ఉంటుంది. శ్రావణ మాసంలో కావచ్చు, ధనుర్మాసంలో కావచ్చు, దసరా నవరాత్రుల్లో కావచ్చు, అన్ని విశేషమైన మాసాల్లో కూడా విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ప్రతి నెలలో వచ్చే చిత్తా నక్షత్రం రోజు నాడు విశేషంగా సుదర్శన హోమం జరుగుతుంది. చతుస్థానార్చనగా విధానంగా 4 అంటే బింబం, కుంభం, యంత్రం, హోమం ఇలా చతుస్థానార్చన రూపంలో ఈ సుదర్శన స్వామివారి యొక్క హోమం జరుగుతుంది. అలాగే ప్రతి నెలలో వచ్చే శ్రవణ నక్షత్రం, స్వామివారి యొక్క తిరునక్షత్రం అయినటువంటి శ్రవణ నక్షత్రం, ఆ నక్షత్రంలో స్వామివారి విశేష పంచామృతాలతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతి శుక్రవారం ఒక్కొక్క అమృతాలతో అభిషేకం, సహస్ర కుంకుమార్చన చేయడం జరుగుతుంది. ఈ ఆలయంలో ప్రతి నిత్యం జరిగే విశేష కార్యక్రమాల్లో మీ అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి పాల్గొని స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కాగలరు. ఈ ఆలయం విజయనగరం సమీపంలో దుప్పాడ అయ్యన్నపేట మధ్యనటువంటి శ్రీ గంగానగర్లో వేయించేసినటువంటి అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయం. దీని శ్రీ క్షేత్రం. శ్రీ అంటే లక్ష్మీదేవి కొలువైనటువంటి క్షేత్రం కాబట్టి ఇది శ్రీ క్షేత్రం అని కూడా పిలుస్తారు. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలు సార్. మా ప్రేక్షకులకి చక్కటి వివరణతో ఈ టెంపుల్ తాలూకా మహత్యం అంతా కూడా తెలియజేశారు. చాలా చాలా ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు
ఈ టెంపుల్లో ఒక్కరైనటువంటి పూజారి గారి మాటలు విన్నారు కదా. సో ఈ టెంపుల్ ఒకసారి పంతులు గారు చెప్పినట్టుగా ఇది ఒక కలువపు ఆకారంలో ఉండేటువంటి అష్టలక్ష్మి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట అది. సో ఈ ప్రాంగణం అంతా ఒకసారి చూద్దాము. అలాగే పంతులు గారు చెప్పినట్టుగా ఈ గుడిని, ఈ ఆలయాన్ని నిర్మించిన వారు వీరిద్దరు అన్నమాట. 10 సంవత్సరాల క్రితమే ఈ ఆలయం అన్నది అష్టలక్ష్మి వెంకటేశ్వర సమేత ఈ ఆలయం నిర్మించబడినది. ఈ ఆలయ ధర్మకర్తలు అంటే ఈ నిర్మించిన వారు వీరిద్దరు అన్నమాట. అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధమైన ఈ టెంపుల్ పంతులు గారు నోటి నుంచి ఆయన వివరంగా తెలియజేశారు. అష్టలక్ష్మి టెంపుల్ ఎంతో పవిత్రమైన, అలాగే ఎంతో శక్తివంతమైన టెంపుల్గా దీన్ని భావించి చుట్టుపక్కల నుంచి ఎన్నో గ్రామస్తులు ఎంతో దూరాల నుంచి కూడా ఈ గుడి తాలూకా దర్శనానికి వేంచేస్తుంటారు. ముఖ్యంగా ఏంటంటే ఈ టెంపుల్ని మధ్యలో వెంకటేశ్వర స్వామి చుట్టూ అష్టలక్ష్ముల్ని నిర్మించబడి ఉన్నదన్నమాట. అది కూడా ఒక కలువపు ఆకారంలో ఈ టెంపుల్ అన్నది నిర్మించబడినది. చాలా ప్రశాంతమైన వాతావరణం, చక్కటి ఆహ్లాదకరమైన ప్రదేశం అన్నమాట ఇది. కనుక రోజు ఎంతోమంది భక్తులు వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకొని వెళ్తుంటారు. ఒకే చోట అష్టలక్ష్ముల్ని నిర్మించబడ్డారు. ఎక్కడెక్కడ ఒక్కొక్క అమ్మవార్లని కాకుండా ఒకే చోట ఈ అష్టలక్ష్ములు అనేవి నిర్మితమై ఉన్నారన్నమాట. కనుక చాలా ప్రసిద్ధమైన టెంపుల్. ఈ ప్రాంగణాన్ని మనం చూస్తున్నాము. చుట్టూ అంతా కూడా కలువపు ఆకారంలో ఉన్నటువంటి ఆలయం ఇది. మీద నుంచి టాప్ వ్యూ చూస్తే కనుక కలుపు ఆకారంలో ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నది టెంపుల్ కూడా, ఆహ్లాదంగా ఉన్నది. వాతావరణం కూడా చాలా చక్కగా ఉన్నదన్నమాట. అలాగే చుట్టూ కూడా ప్రాకారంని ఆనుకొని కూడా అంతా చెట్లు అంతా కూడా ఆహ్లాదకరంగా కనిపించే విధంగా ఉంటుందన్నమాట ఈ టెంపుల్ అంతా కూడా. పిల్లలు ఎంత యాక్టివ్గా పాల్గొంటున్నారో. గురువుగారు అయినటువంటి యోగా గురువు గారు ఆయన ఆధ్వర్యంలో యోగా శిక్షణ కార్యక్రమం కూడా మనం వచ్చిన టైంకి జరుగుతున్నది. చూస్తున్నారు కదా, చక్కగా పిల్లలు ఎంతో చక్కగా వారు ఈ యోగా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. చూస్తున్నారు కదా. Up. Both legs same position. Randy. Allow me to stretch. Close. Open. Now work. Close. Open. ఓకే అండి, ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇక్కడ చూడండి ఎంతోమంది పిల్లలు చాలా శ్రద్ధాశక్తులతో ఈ యోగా కార్యక్రమం అనేది మెడిటేషన్లో ఉన్నారు. చాలా చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం అన్నమాట ఇది. సో ఈ యోగాని నేర్పిస్తున్న మాస్టర్తో ఒక్క నిమిషం మనం మాట్లాడదాము. వారు ఎప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నారు అన్నది ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం సార్. నమస్కారం అండి. రామకృష్ణ, నేను యోగా గురువు. ఇక్కడ అష్టలక్ష్మి టెంపుల్లో అయితే ఈ కార్యక్రమం గత 5 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుంది. ఇది బాలభారతి అంటాము. పిల్లల్లో ట్రాన్స్ఫర్మేషన్, విలువలతో కూడుకున్న ఒక మంచి నడవడికను నేర్పాలనే యొక్క ముఖ్య
ఉద్దేశం. Okay, దీంట్లో భాగంగా ఇది అలాగే కోలాటం ఉంటుంది, ప్లస్ శ్లోకాస్ నేర్పించడం జరుగుతుందండి. 3 రకాలు. ఇంకా మేము ప్లాన్ చేస్తుందంటే వోకల్ కానీ డ్యాన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ కలిపి ఓన్లీ వీకెండ్ సండే రోజు జరుగుతుంది అన్నమాట యాక్టివిటీ. వాళ్ళు స్కూల్స్ ఉంటాయి కాబట్టి రిమైనింగ్ టైంలో సండే ఇవి నేర్చుకుంటూ వాళ్ళు ఇంటికి ప్రాక్టీస్ చేసుకుంటారు. ఎవ్రీ సండే ఉంటుంది. 80 మెంబర్స్ వరకు వస్తారండి. 50 to 80 కంపల్సరీ కంటిన్యూ అవుతారు పిల్లలు. అందరూ కూడా చాలా యాక్టివ్గా, అంతకు ముందు ఇక్కడ రాకముందు నుంచి ఇక్కడికి వచ్చిన నుంచి వాళ్ళ యాక్టివ్నెస్ పెరగడం, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పెరగడం, వాళ్ళ ఆలోచన తీరు మారడం. పిల్లలు ఏంటంటే సరైన ఆలోచన తీరు అనేది లేకుండా అయిపోతుంది, ఏది చేయాలి ఏంటంటే. అందువల్ల ఏంటంటే ఏ టు జెడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే మన నడవడిక ఎలా ఉండాలి, మన మాట తీరు ఎలా ఉండాలి, మనం పని చేసేటప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్తో చేయాలి, ప్రతిది కూడా వివరంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఒక యోగా అంటే ఆసనాలే కాదు, యాక్చువల్లీ ఆసనాలతో పాటు మనిషి నడిచే విధానం, మనిషి జీవించే విధానం అనేది యోగా. అది ఎలా జీవించాలనేది కూడా పిల్లలకి ఈ స్టేజ్ నుంచే నేర్పించడం జరుగుతుంది అనమాట. ఒక మాట యొక్క విలువ ఎంత ముఖ్యం, ఒక జాతి యొక్క విలువ ఎంత ముఖ్యం అనేది కూడా వాళ్ళకి చెప్పడం జరగడం అంటే ఇప్పటి నుంచే వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడతారు. రాంగ్ వర్డ్ అనేది రాకుండా ప్రతి మాటని సక్రమంగా యూజ్ చేసుకోవడానికి జరుగుతుంది. వీళ్ళకి చెప్తా అనమాట, మాట్లాడు మిత్రమా, మాట్లాడు ప్రతి మాట ఆలోచించి మాట్లాడు, మాట నోటిలో ఉన్నంత వరకు అది నీకు బానిస, మాట బయటకు వస్తే దానికి నువ్వు బానిస అంటారు అన్నమాట యాక్చువల్ పెద్దలు. ఆ విధంగా ప్రతి విషయాన్ని వీళ్ళకి వివరించి చెప్పడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళలో మెచ్యూరిటీ పెరుగుతుంది. చిన్నప్పటి నుంచే ఒక మంచి తోవలో నడవడిక చేయడం జరుగుతుంది. అది ఈ ముఖ్య కార్యక్రమం ఉద్దేశం అండి. ఎవరైనా నియర్ బై ఎక్కడ ఉన్న వాళ్ళైనా ఇక్కడికి రావచ్చు వితౌట్ ఎనీ ఫీజ్. ఫ్రీగా వీళ్ళకి అన్ని ప్రొవైడ్ చేస్తాను అనమాట. ప్రసాదం పెట్టి పంపించడం జరుగుతుందండి. నమస్తే, రామకృష్ణ. నమస్కారం సార్, ధన్యవాదాలు సార్. మీ విలువైన సమయాన్ని మా గురించి కేటాయించి ఎన్నో వివరాలు చెప్పారు. అలాగే ముఖ్యంగా పిల్లలకి ఇది ఎంతో ఉపయోగకరం. ఎందుకంటే వాళ్ళు చదువులో ఉంటారు కాబట్టి వాళ్ళ మేధోశక్తి ఎంతో పెరగడానికి యోగా మెడిటేషన్ అన్నది చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చెప్తున్నారు? నేనైతే లాస్ట్ 1.5 year నుంచి. మై యోగా ఎక్స్పీరియన్స్ ఇస్ ఫ్రమ్ 10 years. ఓకే సార్. ఐఎమ్ డిప్లొమా హోల్డర్ ఇన్ యోగా. Okay. My institute also Sanatana Dharma Yogalaya. Very good, sir. I'm running in so many areas. Okay, Vijayanam in 3 areas. Okay, Nilmarl in 2 areas అండి. Personal training also ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఇస్తున్నాం పర్సనల్ ట్రైనింగ్. అంటే వీలైనంత ఎక్కువ మందికి నేను ఈ విద్యను అందించాలనేదే నా ఆలోచన. దాంట్లో భాగంగా విజయనగరం లోకల్ వాళ్ళకి మొన్నే విన్నపిస్తుంటున్నా, ఎవరైతే అపార్ట్మెంట్స్ కమ్యూనిటీ ఉన్నారో వాళ్ళకి వీకెండ్ క్లాసెస్ తీసుకుంటున్నా, సాటర్డే సండే ఓన్లీ. దానివల్ల ఏమంటే మిగతా రోజు వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం, మిగతా 5 days వాళ్ళ ఇంటికి ప్రాక్టీస్ చేసుకుంటాం. దానివల్ల ఏమవుతుంది, విజయనగరంలో అందరికీ అందించిన వాళ్ళు అవుతాము. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓన్లీ సాటర్డే సండే జరుగుతుంది వాళ్ళ క్లాస్. మీ నెంబర్ ఒకసారి చెప్పండి సార్, మా ప్రేక్షకులు ఎవరైనా చుట్టుపక్కల ఉంటే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీ నెంబర్ చెప్పండి. రామకృష్ణ. నా నెంబర్ వచ్చేసరికి 7658959396. వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న కమ్యూనిటీ మీ దగ్గరికి వచ్చి నేను అందరికీ అయితే ఎక్కువ మంది కల్పించాలనేది నా ఆలోచన. చాలా మంచి కార్యక్రమం సార్, మూలవత్వం అంటారండి మన. చాలా మంచి కార్యక్రమం సార్. మీరు ఈ అపార్ట్మెంట్ కమ్యూనిటీస్లో కూడా ఒక మంచి ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు. దానికి చాలా సంతోషంగా ఉన్నది మీ మాటలు చెప్తుంటే కూడా. అలాగే ఈ పిల్లలకి వాళ్ళలో మేధోశక్తి ఎంతవరకు పెరిగినట్టుగా మీరు గమనించారు? వాళ్ళ రివ్యూస్ ఎట్లా ఉన్నాయి మీకు? వాళ్ళ పేరెంట్స్ ఈ రోజుల్లో మీరు ఇంకో పని మంచి పని చేస్తున్నారు. ఏంటంటే ఈ యోగా మెడిటేషనే కాకుండా శ్లోకాస్ కూడా నేర్పిస్తున్నారు. ఈ రోజుల్లో శ్లోకాస్ అంటే కూడా చాలామంది మర్చిపోయారు. ఏదో పుస్తకాల్లో ఉంటే ఏవో ఒక పద్యాలు చదువుతున్నారు తప్ప శ్లోకాస్ అన్నవి చాలా తక్కువైంది. అలాంటిది ఈ శ్లోకాలను కూడా ఒక పీరియడ్గా మీరు తీసుకొని నేర్పిస్తున్నందుకు వాళ్ళని ఎంతో దీంట్లో ఓన్లీ చదువులోనే కాకుండా ఈ శ్లోకాస్లో కూడా చాలా ఉత్తీర్ణులు చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. మీ కాస్త సమయాన్ని మాకు వినియోగించినందుకు. ఆ పిల్లలతో కూడా ఒక్క నిమిషం. హాయ్ అండి పిల్లలు, శుభోదయం. మీకు ఒక శ్లోక ఏదైనా తెప్పిస్తాను. మన అసతోమ సత్యమై వచ్చు కదా, అలాగే పిల్లలు ఇప్పుడు వారి జ్ఞానాన్ని ఇస్తూ ఒక శ్లోకాలు అన్నది చెప్తారు, విందాము. ఓం అసతో
ధన్యవాదాలు సార్, మీ విలువైన సమయాన్ని ఒక నిమిషం మాకు ఇచ్చినందుకు, ఇంత మంచి కార్యక్రమాన్ని మా ప్రేక్షకులకు చూపించినందుకు కూడా మీ అందరి తరఫు నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. కంప్లీట్ అయిపోయింది. విన్నారు కదా, యోగా గురువు గారు యోగా మాత్రమే కాకుండా మెడిటేషను అలాగే శ్లోకాస్ని కూడా నేర్పిస్తున్నారు. ఈ శ్లోకాస్ కూడా వారు పిల్లలందరికీ కూడా ఎంతో చదువుకి అంటే నోరు తిరగడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. చాలా చక్కటి కార్యక్రమాన్ని మేము చూపిస్తున్నానని అనుకుంటున్నాను. ధన్యవాదాలండి అందరికీ. అలాగే ఈ కమలాకారంలో ఉన్నటువంటి పద్మ పువ్వు ఎలాగ అయితే ఉంటుందో ఈ టెంపుల్ అన్నది అట్లా ఉంటుందన్నమాట. చూడవచ్చు ఎంత చక్కటి ప్రాంగణం ఇది. ఆహ్లాదకరంగా ఆనందంగా ఉండేటువంటి ఈ ప్రాంగణాన్ని మీకు నేను చూపిస్తున్నందుకు కూడా నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి చక్కటి ప్రదేశం, ప్రశాంతమైన ప్రదేశం చూపిస్తున్నానని మీ అందరికీ నేను అనుకుంటున్నాను అన్నమాట. ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది కొంచెం ఏదో. అలాగే ధ్వజస్తంభం చూస్తున్నాం కదా ఇక్కడ. ఇది స్టార్టింగ్ అన్నమాట, గుళ్ళోకి స్టార్టింగ్ పాయింట్ ఇది. ఎంట్రన్స్ అన్నమాట, ఇది ఎంట్రన్స్, ఇది మెయిన్ ఎంట్రన్స్. అలాగే ఈ గుడి స్టార్టింగ్ ఎంట్రన్స్ లోపలికి ఇట్లా వెళ్ళాలన్నమాట. ఇది రూట్. ఇది చూస్తున్నారు కదా, ఎంత చక్కటి వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం అన్నమాట. ఈ దుప్పాడ అనే గ్రామం దగ్గర ఉన్నటువంటి అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నమాట. ఇది చూస్తున్నారు కదా, ఎంత చక్కటి వాతావరణం అన్నమాట, ప్రశాంతమైన వాతావరణం ఇది. ఎప్పుడు ఎంతోమంది ప్రజలు దర్శనాలు చేసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తుంటారు ఈ ఆలయానికి. ఇప్పుడు మనం ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్దాము. ఇది ఎంట్రన్స్ అన్నమాట, చూస్తున్నారు కదా. అయితే గుడి లోపల తీయడానికి అనుమతి లేదు. మనం బయట ప్రాంగణం అది చూపిస్తున్నాను. చూస్తారు కదా ఎంత చక్కటి వాతావరణం ఇదంతా కూడా. ఇది మెయిన్ వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నమాట. ఈ చుట్టూ ఉన్నటువంటి అష్టలక్ష్ములు గుళ్ళు ఉన్నాయన్నమాట, టెంపుల్స్ ఈ చుట్టూను. ఇది మెయిన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది ఈ చుట్టూ ఉన్నటువంటి అష్టలక్ష్ములు అన్నమాట. అందుకే అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నమాట. అది ఇక్కడైతే చూసారు కదా, గోవిందనామాలు ఇక్కడ పెట్టడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చక్కగా చదువుకునే విధంగా వీటిని అమర్చడం జరిగింది. అలాగే అష్టలక్ష్ముల్లో భాగంగా మొదటగా మనం ఇప్పుడు చూస్తున్నటువంటి అమ్మవారు ధనలక్ష్మి అమ్మవారు. చూడండి ఎంత ఈ ప్రాంగణము, ఆలయం తాలూకా ఈ ప్రాంగణం కూడా, ఈ శిల్ప కళ కూడా ఎంత చక్కగా దీన్ని నిర్మించారో ఒకసారి మనం చూడవచ్చు. ధాన్యలక్ష్మి అమ్మవారు అన్నమాట. ఈమె ధాన్యలక్ష్మి అమ్మవారు. అష్టలక్ష్మిలో భాగంగా ధాన్యలక్ష్మి అమ్మవారు. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఇంకొక అమ్మవారు ఉన్నారు. ఈ అమ్మవారు ధైర్యలక్ష్మి అమ్మవారు అన్నమాట.
మనందరికీ కూడా ఎంతో ధైర్యాన్ని చెప్పేటువంటి ఒక చక్కటి కాన్ఫిడెన్స్ కలిగేలా ఉండేటువంటి మనకి ఒక మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి అమ్మవారు, ధైర్యాన్ని తెప్పించే అమ్మవారు అనమాట. ధైర్యలక్ష్మి అమ్మవారు ఈమె. అలాగే చూడొచ్చు ప్రాంగణం ఎంత చక్కగా ఉన్నదో. అలాగే తర్వాత అమ్మవారిని కూడా చూద్దాము. ఇగో ఈ తర్వాత అమ్మవారు అయినటువంటి అమ్మవారిని చూద్దాం ఒకసారి. ఈమె సంతాన లక్ష్మి అమ్మవారు అన్నమాట. సంతానాన్ని చేకూర్చేటువంటి అమ్మవారు. సంతానం లేని వాళ్ళు ఈ అమ్మవారిని కొలిచినట్టయితే కనుక, భక్తి శ్రద్ధలతో కొలిచినట్టయితే సంతానాన్ని కలిగించే అమ్మవారు అన్నమాట. తర్వాత చూసారా ఈ చెక్కడం, ఈ డిజైనింగ్ అంతా కూడా, ఈ టెంపుల్ తాలూకా డిజైనింగ్ ఇది అంత చక్కగా ఉన్నది ఈ వాతావరణంలో. ఇంత వెంకటేశ్వర స్వామి, అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే ఎంత చక్కగా ఉన్నది. చుట్టుపక్కల అసలు ఇలాంటి టెంపుల్ కూడా లేదన్నమాట. అంత చక్కటి టెంపుల్, అందరికీ అందుబాటులో ఇన్ని అమ్మవార్లని వెంకటేశ్వర సమేతంగా చూడదగ్గ ఈ ఆలయం అన్నమాట ఇది. నెక్స్ట్ అమ్మవారు గజలక్ష్మి అమ్మవారు అన్నమాట. గజలక్ష్మి అమ్మవారు చూస్తున్నారు కదా, ఎంత చక్కటి ప్రాంగణము. అమ్మవారు చక్కగా చూసారు, ఎంత ప్రశాంతంగా ఉన్నది వాతావరణం కూడా. గజలక్ష్మి అమ్మవారు అన్నమాట. అష్టలక్ష్ముల్లో ఒక లక్ష్మి అయిన గజలక్ష్మి అమ్మవారు. అలాగే మరొక లక్ష్మి అన్నది ఎవరు చూద్దాం. చూసారు ఎంత చక్కటి ప్రాంగణం ఇదంతా కూడా. తర్వాత అమ్మవారు అయినటువంటి విజయలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కరికి వారి పనిని విజయవంతం చేసే విధంగా ఈ అమ్మవారిని భావిస్తారన్నమాట. ఏదైనా ఒకటి అనుకొని బయటకు వెళ్ళిన ముందు ఈ అమ్మవారు స్తుతులు అవి చదువుకొని వెళ్ళినట్టయితే కనుక విజయం చేకూరేలా కోరుకుంటూ ఉంటారన్నమాట అందరూ కూడా. అటువంటి విజయాన్ని ఇచ్చేటువంటి విజయలక్ష్మి అమ్మవారు అన్నమాట. ఈ అష్టలక్ష్మిలో ఒకరైన విజయలక్ష్మి అమ్మవారు ఈమె. తర్వాత అమ్మవారు ఎవరో చూద్దాం ఒకసారి. తర్వాత అమ్మవారు చూస్తాం కదా ఇక్కడ. అసలు టెంపుల్ డిజైనింగ్ అయితే మాత్రం ఎంతో అద్భుతంగా ఉన్నదన్నమాట. ఇంత శివారు ప్రాంతంలో ఇంత చక్కటి ఆలయ నిర్మాణం అనేది అద్భుతంగా జరిగింది. ఈమె ఈ లక్ష్మి వారు విద్యాలక్ష్మి అమ్మవారు అన్నమాట. ఎవరికైనా సరే విద్యని అభ్యసించాలంటే ముందుగా కొలిచే అమ్మవారు విద్యాలక్ష్మి అన్నమాట. సో ఈ అమ్మవారిని తలుచుకొని పలక మీద ఆలతో సైతం ప్రారంభిస్తామన్నమాట. అలాంటి విద్యాలక్ష్మి అమ్మవారు ఈమె. ప్రతి ఒక్కరికి విద్యని చక్కగా అందించే విధంగా ఈ అమ్మ తాలూకా విజయలక్ష్మి అమ్మవారి తాలూకా ఆశీస్సులు ఉంటాయి అందరికీ కూడా. ఇది విజయలక్ష్మి అమ్మవారి తాలూకా వివరాలు. అలాగే నెక్స్ట్ ఎవరు అన్నది చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ ఈ అమ్మవారు కనిపిస్తున్నారు కదా. అలాగే అన్నీ ఒకటే మోడల్ అన్నమాట. చక్కటి ప్రాంగణము. ఈ అమ్మవార్ల టెంపుల్ అన్నీ కూడా, చుట్టూ ఉండేటువంటి అమ్మవారి టెంపుల్ అన్నీ కూడా మోడల్ డిజైనింగ్ అంతా కూడా ఒకటే ఉంటుంది మ్యాక్సిమము. ఈ అమ్మవారు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ధనలక్ష్మి అమ్మవారు, అంటే ధనాన్ని చేకూర్చేటువంటి అమ్మవారు అన్నమాట. ఈ అమ్మవారిని కొలుచుకున్నట్టయితే కనుక ధనాన్ని ప్రసాదిస్తారన్నమాట. అలాగే ఈ అమ్మవారిని పూజించడం వల్ల ఎక్కువ టైం వారి దగ్గర ఈ పూజించిన ఈ అమ్మవారు నిలువ ఉంటుందని అంటారు. ధనాన్ని చేకూరుస్తుంటారు కదా, అందుకు అట్లా ఉంటుందన్నమాట. సో ధనలక్ష్మి అమ్మవారు చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఈ ప్రాంగణం వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నమాట. శ్రీ వెంకటేశ్వర సమేతస్య అష్టలక్ష్మి సమేతస్య వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నమాట. చూస్తున్నారు కదా, మొత్తానికి గుడి అంతా కూడా, ఈ ఆలయం అంతా ఎంత చక్కటి ప్రాంగణంతో, చక్కటి ఆహ్లాదకరంగా ఉండే వాతావరణంతో ఉన్నదో చూశారు కదా.
చూశారు కదండి, ఈ ఆలయాన్ని చూశారు కదా, అంతా చూపించాను. సో ఇంత చక్కటి ఆలయాన్ని మీకు మీ అందరికీ చూపించే అదృష్టాన్ని నాకు కల్పించినటువంటి ఆలయ కర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధర్మకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నమాట. చాలా చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అష్టలక్ష్మి సమేతస్య వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నమాట. ఇది విజయనగరం శివారులో ఉన్నటువంటి దుప్పాడ దగ్గర ఉన్నటువంటి ఈ ఆలయం ఇది. ధన్యవాదాలండి అందరికీ. ఈ వీడియోని చూసి మీ కామెంట్లను తెలియజేయండి. అలాగే మీ చుట్టుపక్కల ఇలాంటి ప్రాచుర్యం ఉన్నటువంటి ఏదైనా ఆలయాల్ని చూపించమని మాకు మెసేజ్ రూపంలో మీరు పెట్టినట్టయితే, కిందన కామెంట్స్ పెట్టినట్టయితే మ్యాక్సిమమ్ మీ ఊరు వచ్చి అక్కడ ఇలాంటి ప్రాచుర్యం కలిగినటువంటి టెంపుల్స్ని, దేవాలయాన్ని చూపించే ప్రయత్నం నేనైతే చేస్తాను. ధన్యవాదాలండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా. ఇంకా ముందు చాలా చక్కటి వీడియోలు రాబోతున్నాయి ఈ ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ధన్యవాదాలండి అందరికీ. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం చూసాము టెంపుల్ని, ఆలయాన్ని. దుప్పాడు దగ్గరలో ఉన్నటువంటి అష్టలక్ష్మి సమేతస్య వెంకటేశ్వర స్వామి టెంపుల్ చుట్టూ ప్రాంగణం ఎంత చక్కటి ప్రశాంత వాతావరణం అన్నమాట ఇదంతా కూడా. సో ఈ నడుమ ఈ చక్కటి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆలయం అన్నమాట. అది చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నది. ఇది ఆలయ ప్రాంగణం అన్నమాట. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నదో వాతావరణం. చుట్టూ ప్రాంతం అంతా కూడా చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా. ఛానల్లో వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేస్తే నాకు ఇంకా ప్రోత్సాహం ఇచ్చిన వారు అవుతారు. ఇంకా మరిన్ని వీడియోస్ వస్తున్నాయి. ఇంకా నా వీడియోలు మరింత మందికి చేరుతాయి. ధన్యవాదములు.